హుండాయ్ ఎక్స్టర్ ఫేస్ లిఫ్ట్ని వాళ్ళు లాంచ్ చేశారు. దీంట్లో ఉన్న హైలైట్స్ ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. తర్వాత ఈ కారు గురించి మాట్లాడదాము. ఇదైతే మైనర్ అప్డేట్సే అని చెప్పొచ్చు. ఫేస్ లిఫ్ట్ అంటే వాళ్ళు ఉన్న ప్రీవియస్ కార్లో ఉన్న పొరపాట్లు సరిగా ఏం కనిపించలేదో అది అన్నీ కూడా అప్డేట్ చేస్తారనమాట. వీళ్ళు ఏం చేశారో చూద్దాం. అది మెకానికల్గా కావచ్చు, కాస్మెటిక్ అప్డేట్స్ కావచ్చు, అది ఎక్స్టీరియర్ అయినా ఇంటీరియర్ అయినా దేనికి సంబంధించి అయినా ప్రీవియస్ జనరేషన్లో ఉన్న పొరపాట్లని లేకపోతే అప్గ్రేడ్ చేస్తుంటారనమాట. లేటెస్ట్ టెక్నాలజీ, కొత్త డిజైను, ఏమన్నా ఆ స్ట్రక్చర్ని రీబిల్డ్ చేయడము, స్ట్రాంగ్గా తయారు చేయడము ఇలా చేస్తారనమాట. దీంట్లో చూద్దాం ఫస్ట్ అయితే మనకి ఫేస్ లిఫ్ట్ అంటే ఫస్ట్ కనిపించేది ఏంటి? ఎక్స్టీరియర్ అప్డేట్స్ కదా, బయట ఏం చేంజెస్ జరిగాయని. వీళ్ళైతే ఫ్రంట్ గ్రిల్ మార్చారు. ఆ గ్రిల్ డిజైన్ మారింది, బంపర్ మార్చారనమాట. ఆ ఫ్రంట్ అండ్ రియర్ ముందర వెనక కూడా బంపర్ డిజైన్ మార్చారు. గ్రిల్ అయితే మారింది ఇప్పుడు. నెక్స్ట్ బాడీ టైప్ రూఫ్ రైల్స్ ఇచ్చారు. నెక్స్ట్ రియర్ వెనకాల వింగ్ టైప్ స్పాయిలర్ ఇచ్చారనమాట. డ్యూయల్ స్పాయిలర్ ఇచ్చారు, అది కొత్త యాడిషను. నెక్స్ట్ లోపల ఇంటీరియర్గా కూడా కలర్ థీమ్ మార్చారనమాట. డ్యూయల్ టోన్ ఫినిష్ ఇచ్చారనమాట ఇప్పుడు. అదేంటంటే నేవీ అండ్ గ్రే కలర్ కాంబినేషన్తో వస్తుంది మనకి. ఫోల్డింగ్ డ్రైవర్ ఆర్మ్ రెస్ట్ ఇచ్చారనమాట. నెక్స్ట్ లోపల డాష్ బోర్డ్ కూడా కాస్త డిజైన్ మార్చారు. 3D కార్బన్ ప్యాటర్న్ డాష్ బోర్డ్ ఫినిష్ అనేసి, అది కూడా చూడడానికి బాగుంది. నెక్స్ట్ దీంట్లో ఉన్న హైలైట్స్ ఇంకేంటంటే 15 ఇంచ్ అలాయ్స్ ఇచ్చారనమాట. అలాయ్ వీల్స్ 15 ఇంచ్ వచ్చింది. నెక్స్ట్ డీ కట్ స్టీరింగ్ వీల్ ఇచ్చారు. నెక్స్ట్ మెటల్ పెడల్స్ ఇచ్చారనమాట. పెడల్స్ మెటల్ ఇచ్చారనమాట. ఈ సెగ్మెంట్లో ఇదే ఫస్ట్. సో ఈ చిన్న మైక్రో ఎస్యూవి, మినీ ఎస్యూవి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్, దీంట్లో మెటల్ పెడల్స్ ఇవ్వడం వీళ్ళే ఫస్ట్ అనమాట. ఇది అండి మెయిన్ హైలైట్స్ అంటే. ఇంకా కొన్ని ఫీచర్స్ రిలేటెడ్ చూస్తే ఇది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, న్యూ సెమీ డిజిటల్ క్లస్టర్, డాష్ క్యామ్, ఇన్బిల్ట్ డాష్ క్యామ్ ఉంది. నెక్స్ట్ హైలైట్స్ ఏమీ లేవు ఎక్కువ చెప్పడానికి కూడా. ఏంటంటే ఇంకొకటి, దీంట్లో వీళ్ళు దీని గురించి ఏమి కానీ ఈవెంట్ కండక్ట్ చేయలేదన్నమాట. వీళ్ళు జస్ట్ పోస్ట్ చేస్తారు వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో, వాళ్ళ వెబ్సైట్లో కూడా అప్డేట్ అయ్యింది అది ఇప్పుడు. వీళ్ళు దీనికి సంబంధించి ఏ ఈవెంట్ కూడా కండక్ట్ చేయలేదు. రీజన్ ఏంటో మనకు తెలియదు. రీసెంట్గా చూస్తే మనము టాటా పంచ్ చూసాం కదా, వాళ్ళు ఈవెంట్ కండక్ట్ చేసి ఫేస్ లిఫ్ట్కి చాలా గ్రాండ్గా చేశారు. సో వీళ్ళ అప్రోచ్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఈ అప్డేట్స్ చూస్తే కూడా దీన్ని ఫేస్ లిఫ్ట్ అనాలా అంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా ఫేస్ లిఫ్ట్, వాట్ డస్ ఫేస్ లిఫ్ట్ మీన్? ఇప్పుడు కరెంట్ ట్రెండ్కి సంబంధించి ఈ టెక్నికల్గా కానీ, మెకానికల్గా కానీ, ఆ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కానీ ప్రతిదీ అప్డేట్ చేసి ఇప్పుడు కరెంట్ జనరేషన్కి ఇప్పుడు డిమాండ్కి తగినట్టుగా అప్డేట్ చేస్తారనమాట. ఉదాహరణకి స్టార్టింగ్ ఫ్రమ్ సేఫ్టీ. ఇప్పుడు అందరికీ సేఫ్టీ అనే దాని గురించి తెలిసింది, అందరూ సేఫెస్ట్ కార్ కావాలనుకుంటున్నారు. వీళ్ళు ఫస్ట్ కార్ లాంచ్ చేసినప్పుడే సేఫ్టీ గురించి మాట్లాడారు. మంచిగా సేఫ్టీ ఉంటుంది ఈ కారు అని చెప్పారు. ఇంతవరకు క్రాష్ టెస్ట్ చేయలేదు. ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ లాంచ్ చేశారు వీళ్ళు. ఈ ఫేస్ లిఫ్ట్లో కూడా దానికి సంబంధించి ఏమీ చెప్పలేదు. ఆ స్ట్రక్చర్ ఏమన్నా మళ్ళీ దానిపైన రీవర్క్ చేశారా, స్ట్రాంగ్గా ఉందా, ఇప్పుడు ఏంటి పరిస్థితి అనే దాని గురించి డీటెయిల్స్ అయితే తెలియదు మనకి. సో అది భారత్ ఎన్క్యాప్కి పంపించారా, ఎప్పుడు వస్తుంది ఆ రిజల్ట్స్ అనే దాని గురించి ఏమి ఇంతవరకు చెప్పలేదు. ఒకటి. రెండోది, నాకు ఇంకోటి అర్థం కానిది ఏంటంటే, ఇదైతే బాక్సీ డిజైన్ అనేసి తీసుకొచ్చారు, కాంపిటీషన్ దీనికి పంచ్కి అనేసి. బాగుంది. ఈ డిజైన్ నాకైతే అర్థమే కాదు ఇది ఫస్ట్ నుంచి. నేనైతే ఏమనుకుంటున్నానంటే ఫేస్ లిఫ్ట్ వస్తే ఎస్పెషలీ దీని లుక్ రియర్ ఆ సైడ్ నుంచి చూస్తే సరిగా అనిపించదు అనమాట. అది ఏం డిజైనో, ఆ ఫిలాసఫీ ఏంటో నాకు ఇంతవరకు అర్థం కాలే. ఆ రియర్ చూసారంటే ఆ రియర్ ఎండ్లో కార్నర్లో వస్తుంది కదా ఆ బ్లాక్ డిజైను, అది ఏందో అది అర్థమే కావట్లేదు. ఇట్ డజంట్ లుక్ గుడ్. ముందైతే డైమండ్ కట్ లాగా ఉండింది, ఇప్పుడేదో డిజైన్ మార్చారు, కాస్త లైన్స్ అంతా ఉన్నాయన్నమాట. అది ఎందుకో నాకు అర్థం కావడం లేదు. వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ ఇట్? అది బాడీ కలరే పెట్టింటే ఎంత బాగుంటుంది నీట్గా.
అది నాకు అర్థం కావడం లేదు. ఆ బ్యాక్ డిజైన్ కూడా బ్యాక్ రూఫ్ అక్కడ చూస్తే ఇలా ఉందన్నమాట. బాక్సీ డిజైన్ అంటే ఎలా ఉండాలి? నీట్‌గా ఉండాలి చూడ్డానికి. లైక్ పంచ్. నేను పంచ్ లాగే చేయమని చెప్పట్లేదు. చూడ్డానికి బాగుండట్లేదు అని చెప్తున్నాననమాట. అది రియర్ ఏదో ఇలా ఉంటుంది అదొకటి. ఆ రియర్ ఎండ్ సైడ్‌లో చూసామంటే మిర్రర్ దగ్గర విండో దగ్గర సమ్ డిజైన్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ మెంట్ ఫర్. పోనీ ఫస్ట్ టైము అది లాంచ్ చేసినప్పుడు ఏదో బై మిస్టేక్ అలా డిజైన్ చేసి ఉంటారు అనుకున్నాను. సేమ్ దే ఆర్ క్యారీయింగ్ ఇట్ ఫార్వర్డ్. కాకపోతే స్టైల్ మార్చారు. ముందు డైమండ్ డిజైన్ ఉండేది, ఇప్పుడు లైన్స్ పెట్టారనమాట. అది నాకు అర్థం కావట్లేదు. ఇంకొకటి రియర్ బ్యాక్ సైడ్ నుంచి చూసినప్పుడు ఇలా ఉంది. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే హ్యాచ్ బ్యాక్స్ ఎలా ఉంటాయి ఫినిష్ అలా ఉందన్నమాట. ఇది హ్యాచ్ బ్యాక్ లాగే ఉంది చూడడానికి. ఇలా ఇలా వస్తుంది. మీరు బాక్సీ డిజైను ఎస్యూవీ అంటే ఎలా ఉండాలి? ఇలా ఉండాలి కదా, ఇలా ఉండాలి. ఇది ఇలా ఉంది. అది కూడా అప్డేట్ చేసిండొచ్చు, చూడడానికి బాగుంటుంది కదా. ఫ్రంట్ అయితే పర్వాలేదు, ఆ రియర్లోనే ఆ ఫినిష్ అది అర్థం కావడం లేదు. అది ఎలా ఉందంటే ఫ్రంట్ బోనెట్ ఫ్రంట్ డిజైన్ అంతా ఎస్యూవీ లాగా కనిపిస్తుంది. ఆ సైడ్ వెనక్కి చూస్తే హ్యాచ్ బ్యాక్ లాగా ఉందన్నమాట. అది సింకే కావట్లేదు. ముందు నుంచి ఇది చూస్తేనే తెలిసిపోతుంది. డిజైనర్స్కి, ఇంజనీర్స్కి చదివి అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమయ్యే విషయం ఏం కాదు. ఇది చూస్తేనే కనిపిస్తుంది అనమాట. ముందేమో బాక్సీ లాగుంది, సైడ్ నుంచి వెనక్కి నుంచి చూస్తే హ్యాచ్ బ్యాక్ లాగుంది. దాన్ని ఫేస్ లిఫ్ట్లో అప్డేట్ చేసి ఉండాల్సింది, వాళ్ళు చేయలేదు. ఏమిటో మరి నాకు అర్థం కావట్లేదు అది. నెక్స్ట్ వీళ్ళది ఇంటీరియర్ అంతా బాగుంటుంది, ప్రీమియంగా అనిపిస్తుంది, దట్ ఈజ్ ఓకే. ఈ ఎక్స్టీరియర్ లుక్కే, ఆ డిజైన్తోనే పెద్ద సమస్య ఉందనుకుంటా ఈ హుండాయ్ వాళ్ళ దగ్గర. వాళ్ళ డిజైనర్స్ ఏంటో, ఎవరు డిజైన్ చేస్తున్నారో దాన్ని ఎవరు అప్రూవ్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. కాస్త నీట్గా బాక్సీ డిజైన్ పెట్టింటే చాలా బాగుండేది. ఇప్పుడు వాళ్ళకే సేల్ పెరుగుతుంది, మనకు కూడా చూడడానికి బాగుంటుంది కదా కారు. సో అదొకటి అనమాట. ఇక మెకానికలీ అయితే వాళ్ళు ఏం చేంజెస్ చేయలేదు, అది వాళ్ళు అప్డేట్ కూడా చేయలేదన్నమాట. దట్ మీన్స్ నో చేంజెస్ ఇన్ ఇంజన్ కానీ ఆ సస్పెన్షన్ రిలేటెడ్ కానీ ఏం చెప్పలేదన్నమాట. ఇక ప్రైజింగ్ విషయానికి వస్తే ఇది 5,80,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక ఇంజన్ డీటెయిల్స్ చూద్దాము. ఇది 1.2 లీటర్ కప్పా ఇంజన్, సేమ్ ఇంజన్ కంటిన్యూ అవుతుంది. మీకు పెట్రోల్లో వస్తుంది, సిఎన్జిలో కూడా ఉంది. ఈ ట్రాన్స్మిషన్ చూస్తే 5 స్పీడ్ మాన్యువల్ ఉంది, 5 స్పీడ్ ఏఎంటీ వస్తుంది మీకు. ఇది కూడా అప్డేట్ చేస్తారనుకున్నాను, ఏ సీవీటీనో ఏదైనా తెస్తారనుకున్నా. వాళ్ళైతే ఏఎంటీతోనే కంటిన్యూ అవుతున్నారు. పవర్ చూస్తే మనకి పెట్రోల్లో 83 PS ఉంది, సిఎన్జిలో 69 PS వస్తుంది. టార్క్ చూస్తే పెట్రోల్లో 113.8 న్యూటన్ మీటర్స్ ఉంది, సిఎన్జిలో 95.2 న్యూటన్ మీటర్స్ ఉంది. సో ఇంజన్ అయితే సేమ్ ఉందండి. ఇంజన్ దెర్ ఇస్ నో చేంజ్, మెకానికలీ దెర్ ఇస్ నో చేంజ్. ఐ కాంట్ ఫైండ్ ఎనీ డీటెయిల్స్. వాళ్ళు ఏం చెప్పలేదు. వాళ్ళైతే హైలైట్ చేసింది ఇదే అనమాట, ఎక్స్టీరియర్గా కనిపించేటివి ఆ గ్రిల్లు, బంపర్స్. ఇది కాంపిటీషన్ దేనికో మీకు తెలుసు కదా, టాటా పంచ్కి. టాటా పంచ్ 5,60,000 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది 5,80,000 నుంచి స్టార్ట్ అవుతుంది. నాకైతే చూడ్డానికి అప్పుడు కానీ ఇప్పుడు కానీ చూడ్డానికి టాటా పంచ్ చాలా బాగుంది. అది అన్ని ఆస్పెక్ట్స్లో, ఎక్స్టీరియర్ కానీ, ఆ డిజైన్ కానీ, బాక్సీ డిజైన్ కానీ చాలా బాగుంది. యాక్చువల్ ఎస్యూవీ లాగే ఉంది, అది మినీ ఎస్యూవీ, బేబీ ఎస్యూవీ, దానికి ఏమైనా పేరు పెట్టండి మీరు. చూడ్డానికి చాలా బాగుంది అనమాట. ఎక్స్ట్రా డిజైన్ లేవు, అన్వాంటెడ్ డిజైన్స్ లేవు. ఆ కట్స్, ఆ ఫినిష్లు చూసారా, ఇలాగ కరెక్ట్గా బాక్సీగా ఉంది, నీట్గా ఉంది. కాబట్టే ఇంతమందికి అది ఫేవరెట్ కార్ అయింది. ఎక్కువ మంది ఎందుకు కొంటున్నారంటే ఇది చూడడానికి చాలా బాగుంది. వీళ్ళు ఇంతకుముందు పొరపాటు చేశారు డిజైన్లో, దీంట్లో మంచి ఛాన్స్ వాళ్ళే మిస్ చేసుకున్నట్టున్నారు. మళ్ళీ బాక్సీ డిజైన్ పెట్టింటే బాగుండేది, అదొకటి మిస్ అయింది. నెక్స్ట్ ప్రైజింగ్ కూడా ఇది కాస్త ఎక్కువ ఉంది, 20,000 ఎక్కువ ఉంది ప్రైస్. నెక్స్ట్ వీళ్ళ ప్లస్ పాయింట్స్ వీళ్ళకి ఉన్నాయిలేండి. ఇంజన్స్ స్మూత్గా ఉంటాయి, ఇంటీరియర్ ప్రీమియంగా అనిపిస్తుంది, ఫిట్ ఫినిష్ అంతా బాగుంటుంది, ఆఫ్టర్ సేల్స్ బాగుంది, అవన్నీ కాదనట్లేదు. కానీ దీనికి ఒక పేరు పెట్టి అమ్ముతున్నారు కదా, దానికి న్యాయం చేయాలి. ఎస్యూవీ అంటున్నారు, ఎస్యూవీ అన్నప్పుడు ఆ షేప్ అన్న ఉండాలి కదా. ఆ షేపే ఎస్యూవీ లేకుండా హ్యాచ్ బ్యాగ్ లాగా పెడితే దాని మీనింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ మెయిన్ రైవల్ మీకు టాటా పంచ్ 5 స్టార్ ఉన్నప్పుడు దానిపైన మీరు హైలైట్ చేసి ఉండాలి.
మేము 5 స్టార్ తీసుకొస్తాము, ఈసారి అప్డేట్ చేసాము, అది కూడా ఏమీ డీటెయిల్స్ చెప్పలేదు మనం. సో వీ కెనాట్ కమెంట్ ఆన్ సేఫ్టీ. ఇన్ కేస్ మీరు ఈ సెగ్మెంట్లో కారు కొనాలనుకుంటుంటే టాటా పంచ్ లేదా హుండాయ్ ఎక్స్టర్, ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ వచ్చింది కదా, దీన్ని చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి, దేన్ని కొనాలనుకుంటున్నారో కమెంట్ రూపంలో తెలియజేయండి.